ఆ సినిమాలో సార్ ఇప్పుడు ఒకే ఒక్కడు అని ఒక సినిమా వచ్చింది మన శంకర్ గారిది. అలాంటి సినిమా తెలుగులో రాలేదే అని ఫీల్ అవుతున్నా అప్పటి వరకు. ఇది వచ్చిన తర్వాత అంబా సాయిరామ్ అనిపించింది నాకు. సో అలాంటి పొలిటికల్ డ్రామాస్ ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయా? ఉన్నాయి. నేను ఇప్పుడు చేస్తుంది వరదరాజు గోవిందం అని ఒక సినిమా చేస్తున్నా. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. అంటే ఇలా చట్టం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, న్యాయశాస్త్రం అనే పాయింట్ మీద అది తెలియకపోవటం వల్ల ఇప్పుడు పొలిటికల్లో ఎంతమంది పొలిటికల్గానే కాదు, పేదవాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ఇట్లా ప్రతి వాళ్ళు దోపిడీ అనేది అసలు ఎక్కడి నుంచి జరుగుతుంది. ఈ దోపిడీని పట్టుకోవాలంటే ప్రతి ఒక్కడికి న్యాయశాస్త్రం తెలిసి ఉండాలి. కరప్షన్ అంటే ప్రతి చోట జరుగుతుంది ఇది, కానీ తెలియక చాలా 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 పోతున్నాయి, చాలా జరుగుతుంది. అది తెలిసిందంటే మాత్రం ప్రతి ఒక్కడు చాలా గొప్ప నాలెడ్జీ పీపుల్ అవుతాడు, బ్రతుకు పట్ల చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. సో దానికి భగవద్గీతకి ముడివేసి చెప్తున్నాను అనమాట. భగవద్గీత పాయింట్ని చెప్తున్నా ఈ సినిమాలో. సో అందుకని మనకి మొదటి న్యాయశాస్త్రం భగవద్గీత. సో ఆ భగవద్గీత చెప్పింది ఎవరు? శ్రీకృష్ణుడు. సో అందుకని దాంట్లో సారాంశం ఏంటి? కృష్ణుడు ఒక మనిషి ధర్మంగా ఎలా బ్రతకాలి, సో అలా బ్రతకాలంటే ఈ న్యాయశాస్త్రంతో ప్రతి మనిషి ఎలా తయారవ్వచ్చు అనేది ఈ గీత అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. దీని నుంచి న్యాయశాస్త్రాన్ని ఎలా పట్టుకోవాలి తెలిస్తే, ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ ఉంటాడు, మనమే బైక్ మీద వెళ్తా ఉంటే అతను స్టాప్ చేస్తాడు, మన దగ్గర పేపర్లు అడుగుతుంటాడు, మనం కొన్నిటి సమాధానం చెప్పండి, నీ దగ్గర ఇది లేదు ఫైన్ కట్టు అంటాడు. ఫైన్ కడతాం. ఫైన్ లేదనుకోండి, సార్ లేదంటే ఇదిగోండి ఇది పెట్టుకోండి ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. అలవాటు పడిపోయాం. అలా మనం అలవాటు పడ్డాం, వాళ్ళని అలా అలవాటు చేశాము. ఎందుకు? ఈ అనాలెడ్జీ వల్ల. సో అందుకని ఇటువంటి మంచి పాయింట్ మీద ఇది ఏ లెవెల్లో అంటే ఇక ప్రతి ఒక్కరిని ప్రశ్నించే స్థాయిలాగా వెళ్ళింది ఈ పాయింట్. అందుకే దీంట్లో కృష్ణుడి పేరుని కలిపింది గోవిందం అని. వరదరాజు హీరో పేరు గోవిందం. తమిళనాడులో వెంకటేశ్వర స్వామిని వరదరాజు అంటారు. సో అందుకని వరదరాజు గోవిందం అని పెట్టాం అనమాట. అక్కడ ఇక్కడ కవర్ చేస్తాం. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఫిల్మ్ ఇది కూడా. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక 2 ఏళ్ల నుంచి చాలా రిలీజ్లు పెరిగిపోతున్నాయి సార్. ఎస్పెషల్లీ మా సబ్స్క్రైబర్స్ అడగమన్న క్వశ్చన్ ఏంటంటే, మీ సినిమాలు చాలా కల్ట్ క్లాసిక్లు ఉన్నాయి. కల్ట్ క్లాసిక్లు అంటే ఇప్పట్లాగా ఏదో కుర్రాళ్ళంతా వెళ్ళి యంగ్ బ్యాచ్ అంతా వెళ్ళేది కాదు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కలిసి కూర్చొని చూసుకునే సినిమాలను మీరు మాకు ఇచ్చారు. అలా ఏ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు మీరు? రిలీజ్ చేయాలనేది సింహరాశి చేస్తే చాలా బాగుంటుంది అనేది. సింహరాజు చేయొచ్చు, శివరామరాజు చేయొచ్చు, మహానంది చేయొచ్చు, టైగర్ హరిచంద్ర ప్రసాద్ చేయొచ్చు, ఎవడైతే నాకేంటి కూడా చేయొచ్చు. అయితే ఏంటంటే వీటికి కొంచెం ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రావాలి, వచ్చి మళ్ళీ ఇప్పుడు అవన్నీ అప్పుడు ప్రింట్లో ఉన్నాయి, ఆ ప్రింట్ని డిజిటల్కి కన్వర్ట్ చేసి ఆ సౌండ్లు ఇవన్నీ పట్టుకొని మళ్ళీ కరెక్ట్ చేయాలన్నమాట. సో అవి చేసి ప్రొడ్యూసర్లు టచ్లోకి వస్తే వాటిని చేయొచ్చు. సో ఐ హోప్ ఇప్పుడు వస్తున్న లవ్ సినిమాలకే ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు, మీరు తీసిన లాంటి సినిమాలు వస్తే ఇంకా బాగుంటుందని, ఈ జనరేషన్ పీపుల్కి కూడా ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో వచ్చాయని వాళ్ళకి గుర్తుండాలి సార్. అవును. సో అలా ఇంకా మీరు తీసిన ఈ సినిమాల్లో స్పెసిఫిక్గా ఈ 6 సినిమాల్లో ఏదైనా సినిమాకి పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? పార్ట్ 2 అనేది సింహరాశి చేయాలనేది నా మైండ్లో ఉంది. సింహరాశి ఒకటి ఉంది, ఎవడైతే నాకేంటి ఉంది. బట్ ఏంటంటే కొంచెం ఇప్పుడు నాకు 4 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. 4 జరుగుతున్నాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్లో కూడా ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఉంది. దానికి హీరో ఎవరు ఏంటనేది డిసైడ్ అవ్వాలి. చాలా పెద్ద ప్రాజెక్ట్. సో అయితే నాది ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఏంటంటే వరదరాజు గోవిందం ఒకటి, రామజన్మభూమి అని, ఇది మళ్ళీ గ్రేట్ పొలిటికల్ మూవీ. అది ఒక రాముడి పరిపాలన మీద, అంటే ఒకప్పుడు బాబ్రీ మసీదు గొడవలు ఉన్నాయి కదా, అది కాదు కథ. కానీ ఇప్పుడు పరిపాలన ఎలా చేయాలి, పొలిటికల్ లీడర్స్ అసలు ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, పబ్లిక్కి కూడా తెలియాల్సింది ఏంటనేది కాన్సెప్ట్ మీద రామజన్మభూమి చేస్తాం. దాని తర్వాత జేజమ్మ అని ఒకటి జరుగుతుంది. మా పిల్లల సినిమా ఒకటి రేపు స్టార్ట్ అవ్వబోతుంది దసరాకి. 2 పిల్లలు నాకు, 2 మగ పిల్లలు, వాళ్ళని 2 హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తాను. సూపర్ సార్.
అది అనమాట. మీరు సినిమా గురించి కష్టపడ్డారు సినిమానే నాకు ఇంక వేరేది ఏం లేదు. అదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు కూడా సార్తో మాట్లాడడానికి వస్తున్నప్పుడు కూడా స్క్రిప్ట్ పని మీద బిజీ ఉన్నారు ఆయన. మీ అంటే ఈ ప్యాషన్కి దండం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక 25 ఏళ్ళ ఒక 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా సార్ మీరు. 32 years. 32 years అమ్మో, అసలు 30 years ఇండస్ట్రీ. సో మన బి గోపాల్ గారి దగ్గర మీరు వర్క్ చేశారు, ఏఎం రత్నం గారి దగ్గర వర్క్ చేశారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, మోహన్ గాంధీ గారు. ఎడిటర్ కదా సార్ ఆయన? ఎడిటర్గా ఆయన వాళ్ళ బ్యానర్లో చేశాను అనమాట. చాలా మంచి మంచి దర్శకులు శరత్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఏఎం రత్నం గారు, బి గోపాల్ గారు, సురేష్ వర్మ గారు, ఇట్లా మోహన్ గాంధీ గారు, మంచి మంచి డైరెక్టర్ల దగ్గర చేసే మంచి మంచి బ్యానర్లు కూడా. పోకూరు బాబురావు గారు బ్యానరు, ఎయిటర్ మోహన్ గారి బ్యానరు, అప్పట్లో మన స్రవంతి రవికిషోర్ గారి బ్యానరు, ఇట్లా చాలా మంచి మంచి వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. అందుకనే మాకు మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు. సో అప్కమింగ్ ఇన్ని మంచి ప్రొడక్షన్లో చేశారు. ఇప్పుడు ఈ జనరేషన్లో హీరోలు కానివ్వండి, తర్వాత కొత్త కొత్త ప్రొడక్షన్ హౌస్లు కానివ్వండి, వాళ్ళ అవకాశాలు ఎక్కువ కొత్త డైరెక్టర్లకు ఇస్తున్నారు సార్. అంటే మన ఇండస్ట్రీలో డైరెక్టర్ లేక కాదు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు, మీరున్నారు. సో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్, ముత్యాల సుబ్బయ్య గారు కానివ్వండి, బి గోపాల్ గారు, లెజెండరీ డైరెక్టర్స్. సో ఇంత లెజెండరీ డైరెక్టర్స్ మీరు వెళ్ళి ప్రొడక్షన్స్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వటం లేదా, లేదంటే వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారా? అంటే యాక్చువల్గా ఎప్పుడు కొత్త తరం వస్తుంటే కొంచెం సీనియర్స్ ఎప్పుడు కొంచెం స్లో అవుతారు. ఎందుకంటే కొత్త వాళ్ళు వెళ్ళిపోయి ప్రొడ్యూసర్స్ని కలుస్తుంటారు. హిట్ పడిందంటే టగటగ ఫస్ట్ కొత్త వాళ్ళు హిట్ కొట్టిన వాళ్ళనే పట్టుకుంటారు, హీరోలైనా బ్యానర్ అయినా అలా పట్టుకొని చేస్తుంటారు. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని సినిమాలు చేసినాక కొంతమందికి ఏంటంటే కొన్ని గొప్ప గొప్ప స్క్రిప్ట్లు రీచ్ చేసుకునే కెపాసిటీ అవతల హీరోలకి ఉండలేదు, ప్రొడ్యూసర్స్కి ఉండలే. రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చూసుకోమా, ఎక్కువ ఫ్లాప్లు అవుతున్నాయి సినిమాలు. 100 వస్తున్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో, వీటిలో 10 సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. 10% సక్సెస్, 90% ఫ్లాప్లు అవుతున్నాయి. ఈ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది బేరీ చేస్తే, ఒక కథని తీసుకెళ్ళి చెబితే ఆ సబ్జెక్ట్ని హీరో సెలెక్ట్ చేస్తాడు. అతను నచ్చితేనే చేస్తాడు, లేకపోతే నచ్చకపోతే చేయడు హీరో. ఎందుకు? నాకు నచ్చిందే చేస్తానంటాడు. హీరోకి నచ్చిందే మనం చేయాలి. డైరెక్టర్ ఏం చేయాలి? హీరోకి నచ్చిందే చేయాలని మళ్ళీ చెప్పిన కథను వచ్చి ఇంకో కథను చేయాలి. ఇట్లా జరుగుతుంటాయి. అటువంటప్పుడు ఏంటంటే ఫ్లాపులు పడతా ఉంటాయి. ఆ ఫ్లాప్ని ఎవరు? హీరో తీసుకోవట్లా. మళ్ళీ నా డెసిషన్ వల్ల నేను ఇది చేశాను సినిమా, ఇది నా ఫ్లాప్ అని హీరో తీసుకోడు. డైరెక్టర్ సరిగ్గా చేయాలని మళ్ళీ డైరెక్టర్ మీద వేస్తాడు. అక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నేను నిర్ణయం తీసుకొని నేను చేశాను, నా వల్ల ఇది దెబ్బైంది కదా అని మళ్ళీ అతను తెలుసుకోడు. మళ్ళీ నాకు నచ్చిందే చేస్తాను ఇంకోటి మళ్ళీ. ఇట్లా ప్రతి హీరోకి తీసుకుంటే ఎన్నెన్ని ఫ్లాప్లు ఉన్నాయి వెనకనేది కనపడింది, మిస్టేక్స్. సో అందువల్ల ఏంటి, నన్ను పిలవలేక ఇంకొకరిని పిలుస్తారు. ఇట్లాగా డైరెక్టర్స్ని కొంచెం అటు ఇటు హీరోలు కొంచెం ఇదనమాట, తప్పుని ఒప్పుకోలేకపోయే మనస్తత్వం. ఇదివరకు ఎందుకు మంచి హిట్లు వచ్చాయంటే, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో ముగ్గురు కలిసి ఇది బాగుంది, ఇది చేద్దాం, ఇది బాగలేదు, ఇది వద్దు అని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఎక్కువ మంచి సక్సెస్లు వచ్చినాయి. డెసిషన్ మేకింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో ఉంటుంది. అది తీసుకోవాలన్నమాట. అటువంటప్పుడు ఏమైందంటే, ఎందుకంటే హీరోలు ఇప్పుడు వచ్చే హీరోలు ఏంటంటే ఇంట్లో కూర్చుంటారు, ఏదో ఇంగ్లీష్ ఫిల్ము లేకపోతే కొరియన్ ఫిల్ము ఏదో చూస్తాడు ఆడ ఇంట్లో కూర్చొని. మనకేంటంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం అచ్చంగా సినిమానే ఫోకస్ చేసి చూస్తాం, అది ఆడితో పోయిద్దో తెలియదు. కానీ ఏంటంటే ఆడిటోరియంలో చూస్తే దేనికి ఆడియన్స్ రెస్పాన్స్ అవుతున్నారు, ఎటువంటి నవ్వుతున్నారు, ఎటువంటి ఫీల్ అవుతున్నారు, రియాక్షన్ ఏంటి, అసలు సౌండ్ రియాక్షన్ ఏంటి, మేకింగ్ వాల్యూ ఏంటి, ఇవన్నీ ఆడిటోరియంలోనే తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే ల్యాగ్ సినిమాని కూడా చూస్తాం, మన ఇంట్లో ఆన్ చేస్తాం చూస్తుంటాం. ఆడిటోరియం అలా కాదు, అది గొప్ప నాలెడ్జ్ అన్నమాట. అది ఒక సో అందువల్ల ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా చూసుకోండి, 3-4 తర్వాత కనపట్ల. మాలాంటి వాళ్ళు 10, 20, 15, 30, 40, 50 వరకు వెళ్ళాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఒక 7-8 దానికి కూడా టచ్ చేయట్లేదు.
రీజన్ ఏంటంటే అన్నాలెడ్జ్ వాటి వల్ల. అంటే ఒక డైరెక్టర్ అనేవాడు కూడా ఒక సైకియాట్రిస్ట్ లాంటివాడు. ఆడియన్కి ఏమి నచ్చిద్ది, ఆ నచ్చిన దాన్ని మనం ఎలా చెప్పాలి, ఎక్కడ లేపాలి, ఎక్కడ ఏడిపించాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ నవ్వించాలని ప్లే చేస్తుంటాం. సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు సార్, డైరెక్టర్ అనేటోడు నాకు తెలిసి సైంటిస్ట్ కూడా. సైంటిస్ట్ కూడా అంటే అప్పటి వరకు తెలియంది ఒక కొత్తదనాన్ని ఒక కొన్ని చెప్పాలి. కోట్ల మందికి చెప్దాం అనుకునే ఒక సైంటిస్ట్. చెప్పాల్సిందే. అట్లాగా ఇప్పుడున్నాడు పూరి ఉన్నాడు, వినాయక్ ఉన్నాడు, అట్లాగే ఇంకా త్రివిక్రమ్ ఉన్నాడు, ఇట్లాంటి డైరెక్టర్స్ అంతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఫీల్ అయ్యేది ఇదే. ఒక మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళి చెప్తే నాకు నచ్చట్లేదు అంటాడు హీరో. అందువల్లే ఇప్పుడు ఈ టీం ఈ బ్యాచ్ అంతా చూసుకోండి. అందువల్లే కొంచెం సరే ఓకే వాళ్ళకి నచ్చింది చేయండి.